పిల్లలు కావాలని కలలు కంటూ కరెక్ట్ మెడికల్ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వండర్ఫుల్ న్యూస్ మీకోసమే. మీ పేరెంట్హుడ్ డ్రీమ్ ని నిజం చేయడానికి మహబూబ్నగర్ లో ఉన్న మన ఆర్వీఆర్ హాస్పిటల్లో ఒక మెగా ఫ్రీ ఫర్టిలిటీ మెడికల్ క్యాంప్ అయితే తీసుకొస్తున్నారు. ఈ క్యాంప్ లో హైలైట్ ఏంటంటే స్కానింగ్ మరియు సీమెన్ అనాలిసిస్ బిల్కుల్ ఫ్రీ. అంతేకాదు IUI ట్రీట్మెంట్ జస్ట్ 3000 కే అందిస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ మెడిసిన్స్ పైన ఫ్లాట్ 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇంకో బిగ్ సర్ప్రైజ్, ఈ క్యాంప్ లో రిజిస్టర్ చేసుకున్న వారి కోసం 1.6 lakhs వర్త్ స్పెషల్ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంది. ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి చేతనారెడ్డి గారి గైడెన్స్ తో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. డేట్ గుర్తుపెట్టుకోండి, August 23rd మార్నింగ్ 9 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు. వెన్యూ ఆర్వీఆర్ హాస్పిటల్ ఆపోజిట్ భారత్ గ్యాస్, మహబూబ్ నగర్. మరియు మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ మాతృత్వ కళని నిజం చేసుకోండి. షేర్ దిస్ రీల్ విత్ సమ్వన్ హూ నీడ్స్ ఇట్. మ్యామ్ హాయ్ మ్యామ్. హాయ్. సో IVF చేస్తాం కదా క్యాంప్ ఇప్పుడు 23rd దాని గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా చెప్తారా? అసలు ఈ క్యాంప్కి ఎందుకు రావాలి, ఎవరు రావాలి? యూజువలీ మనకు IVF క్యాంప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే IVF క్యాంప్స్ పెట్టినప్పుడు మనకు అన్నీ ఒకే చోట అయిపోతాయి. ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ఆర్ నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలి, కౌన్సిలింగ్, ఇవన్నీ సెషన్స్ ఒకే దగ్గర అయిపోతాయి. కాబట్టి పేషెంట్కి సింగిల్ డేలో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ చాలాసార్లు మనం క్యాంప్లో స్కానింగ్, సెమెన్ అనాలిసిస్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఫ్రీ పెట్టడం వల్ల పేషెంట్ పాకెట్ మీద కూడా లోడ్ అనేది తగ్గుతుంది. అండ్ చాలాసార్లు మనం ఈ క్యాంప్స్లో ఆఫర్స్లో పెట్టడం వల్ల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం, ఆర్ చాలామంది పెండింగ్ ఉన్న పేషెంట్స్ మేము ఆఫర్ ఉన్నప్పుడు చేసుకుంటామని, ఆర్ ఇప్పుడు మేము ఫైనాన్షియల్గా స్టేబుల్ లేమనేసి పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళకి ఇలా ఆఫర్ ఉన్నప్పుడు క్యాంప్స్కి వచ్చినప్పుడు రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. ఓకే, సో కమింగ్ టు ద IVF, అసలు IVF అనేది లాస్ట్ ఆప్షన్ లాగా చూడాలా, లేకపోతే ఏ సిచ్యువేషన్లో IVFని కన్సల్ట్ చేసుకోవాలి? IVF అనేది ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద డయాగ్నోసిస్. ఒకవేళ పేషెంట్కి పర్మనెంట్ కాజ్ ఉంది అంటే, కొన్నిసార్లు హస్బెండ్కి అసలు స్పర్మ్ కౌంట్ లేకపోవడం, ఆర్ ఫెలోపియన్ ట్యూబ్స్ డ్యామేజెస్ ఉండడం వల్ల, ఆర్ కొన్నిసార్లు ఒవేరియన్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ 0 ఉండడం, అండ్ ఇంకా మల్టిపుల్ పెథాలజీస్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్న దాని మీద వాళ్ళు IVF అనేది డిపెండ్ అవుతుంది. కానీ IVF అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ఆర్ లాస్ట్ ఆప్షన్ అనేసి కాదు. ఓకే, సో కొంతమంది ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉన్నా కూడా దే ప్రిఫర్ IVF. సో అది ఎందుకు అంటే బేసిక్ అట్లా ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో చాలాసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ దూరం ఉండడము, ఆర్ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల, అలాంటి మల్టిపుల్ రీజన్స్కి వాళ్ళు కొన్నిసార్లు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే టైం ఇవ్వకపోవడం, ఆర్ ఆల్రెడీ మేము కొంచెం ట్రై చేసాము కన్సీవ్ అవ్వట్లేదు అని వాళ్ళకి స్ట్రెస్ యాడ్ అవ్వడం, అండ్ ఆల్రెడీ మా ఏజ్ ఎక్కువ ఉంది, ఆర్ మాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మధ్య డైరెక్ట్గా IVF అనేది ఆప్ట్ చేసుకుంటున్నారు. కానీ అలా అని అందరూ IVFకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, అయితే పర్ఫెక్ట్లీ హెల్తీ ఉన్నా కూడా దేర్ మైట్ బి ఛాన్స్ అంటే IVFకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఈవెన్ కపుల్ కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుంది అసలు? యూజువలీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే హస్బెండ్లో ఎటువంటి పారామీటర్ ప్రాబ్లం ఉండదు, వైఫ్లో ఎటువంటి పారామీటర్ ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా కన్సీవ్ అవ్వరు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే. యూజువల్లీ ఒక కపుల్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళలో సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎంత ట్రై చేస్తున్నా కన్సీవ్ అవ్వట్లేదు, మీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అన్ని ఆప్షన్స్ ట్రై చేశారు అనుకున్నప్పుడు డెఫినెట్లీ కన్సిడర్ IVF ఆల్సో యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. ఎందుకంటే మంచి ఏజ్లో ఎర్లీ డిసిజన్ వల్ల మీ సక్సెస్ రేట్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా ఏజ్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఏజ్ ఎక్కువ ఉంటే IVF అనేది రిస్కీ అని, ఆర్ ఎల్స్ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది అని మిత్ కూడా ఉంది కదా. సో దాని గురించి IVF ఏజ్తో రిస్క్తో సంబంధం అయితే లేదు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి వేరే డిసార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆర్ అలాంటి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇట్ మైట్ యాడ్ రిస్క్. బట్ సక్సెస్ రేట్కి ఏజ్ అనేది డెఫినెట్లీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ IVF సక్సెస్ రేట్ అనేది చాలా డిక్లైన్ అవుద్ది. అందుకే మేము చెప్పేది ఏంటంటే, మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నారు, ఆర్ మీకు ఏదైనా పర్మనెంట్ ప్రాబ్లం ఉంది అని మీ డాక్టర్ చెప్పారు, IVF ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని అనుకున్నప్పుడు డిలే చేయకండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ డెఫినెట్లీ మీ సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ ఎట్లా ఉంది కాబట్టి, ఇప్పుడు 35+ ఉండి ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి సక్సెస్ రేట్ కూడా తక్కువ అని అంటున్నారు కదా, మరి ఎందుకు చేయించుకోవాలి వాళ్ళు? గుడ్ క్వశ్చన్. అయితే చాలామంది ఏమనుకుంటారంటే 100% సక్సెస్ రేట్ లేదు కదా, మేము ఎందుకు చేయించుకోవాలి IVF అని అనుకుంటారు. వాట్ ఐ టెల్ ఈస్, ఈ వరల్డ్లో, నేచర్లో ఈజ్ దేర్ ఎనీథింగ్ 100% సక్సెస్ఫుల్? మనం ఒక ఫార్మింగ్ చేస్తాము, ఒక పంట వేస్తాము, అది మన చేతికి వచ్చేంతవరకు గ్యారంటీ ఉంటుందా?
ఉండదు. ఏది కూడా 100% సక్సెస్ రేట్ ఆర్ ప్రూఫ్ ఉండదు, కానీ మనం ట్రై చేస్తున్నాం. సో మనకి న్యాచురల్గా అవ్వట్లేదు, మీకున్న ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు ఇది మీకు 40-50% సక్సెస్ రేట్ ఉన్నా ట్రై చేయడంలో తప్పు లేదు కదా. 10 మంది ట్రై చేసినప్పుడు 4 or 5 పీపుల్ అయితే హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు కదా. సో డెఫినెట్లీ ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఇంకా 1-2 years పోయాక ఆ ఛాన్స్ కూడా తగ్గిపోతుంది కదా. సో రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ద బేబీస్ విషయానికి వస్తే ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్ బేబీస్కి డిఫరెన్స్ ఉంటుంది, ఆర్ హెల్తీ ఉండరు అనే ఒక మిత్ కూడా ఉంది కదా. సో దాని నుంచి మీరు ఐవీఎఫ్ బేబీస్ జస్ట్ దే ఆర్ ల్యాబ్ గ్రోన్, కానీ దే ఆర్ 100% సేమ్ యాజ్ ద న్యాచురల్ బేబీస్. ఓన్లీ బాడీలో జరగాల్సిన ఒక న్యాచురల్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ని మాత్రమే మనం ల్యాబ్లో క్రియేట్ చేస్తున్నాం, ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో. అది 100% సేఫ్ స్టెరైల్ ఎన్వైరన్మెంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ దానికి ఎక్స్టెన్సివ్ టెస్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అంటే ఏమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఏం ప్రాబ్లం ఉన్నా మనం ముందే కూడా టెస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ప్రెగ్నెన్సీలో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దోస్ బేబీస్ ఆర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నార్మల్ బేబీస్. వాళ్ళ ఇంటలెక్చువల్ లెవెల్స్లో కానివ్వండి, వాళ్ళ ఫిజికల్ బిహేవియర్లో కానివ్వండి, నార్మల్ బేబీస్కి కొంచెం కూడా డిఫరెంట్ ఉండదు. ఓకే, సో కొన్ని దాంట్లలో ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనేవి కూడా ఎక్కువ చూస్తుంటాం. సో అలాంటి దాంట్లో ఇష్యూ లేడీలో ఉంటుందా, ఆరల్స్ మేల్లో ఉంటుందా, ఆరల్స్ ఎగ్లో ఉంటుందా, స్పర్మ్లో ఉంటుందా, అసలు వాట్ కుడ్ బి ద రీజన్? అంటే ఐవీఎఫ్ అనేది లాస్ట్ ఆప్షన్ లాగా చూస్తాం, మనకు అవుతుంది, మనకు బేబీ వస్తారు అనే థాట్లోనే ఉంటాం. బట్ అక్కడ కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో వాట్ మైట్ బి ద రీజన్? ఐవీఎఫ్లో బికాజ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ న్యాచురల్ ప్రాసెస్, బికాజ్ ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్. మనం ఎంత అక్యురేట్గా చేసినా కూడా సక్సెస్ రేట్ వోంట్ బి 100%. ఓకే, ఇట్ కెన్ బి మ్యాక్సిమమ్ అప్ టు 80% వరకు కూడా చూస్తుంటాం, కానీ ఇట్ కెన్ బి నెవర్ 100%. ద రీజన్ కుడ్ బి అది అమ్మాయిలో ఎగ్లో ఉండొచ్చు, అబ్బాయిలో స్పర్మ్ క్వాలిటీలో ఉండొచ్చు, మన బ్లడ్ గ్రూప్స్ వల్ల ఉండొచ్చు, మన ఇమ్యూనిటీ లెవెల్స్ వల్ల ఉండొచ్చు, ఆర్ ఫీమేల్ యూట్రస్ లైనింగ్లో ఉండొచ్చు, దానికి ఉండే బ్లడ్ సప్లై వల్ల ఉండొచ్చు. దెర్ కెన్ బి హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రీజన్స్. సో ఫస్ట్ అటెంప్ట్లో ఆర్ సెకండ్ అటెంప్ట్లో కన్సీవ్ అవ్వని వాళ్ళకి దెన్ వీ గో ఫర్ ఇన్వెస్టిగేటింగ్. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టిగేషన్కి ఇట్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అందరికీ వీ వోంట్ కన్సిడర్ టెస్టింగ్. కానీ నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి ఫెయిల్యూర్ అయింది అంటే అదే ఎండ్ కాదు. ఓకే, వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ టెస్టింగ్ అండ్ రకరకాల న్యూయర్ మెడికేషన్స్ అవైలబిలిటీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ డైలీ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ ఫర్టిలిటీ అండ్ ఆల్. సో సక్సెస్ రేట్ అనేది ఎవ్రీ అటెంప్ట్కి ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ అటెంప్ట్లో అవ్వలేదు, మాకు సెకండ్ అటెంప్ట్లో అవ్వలేదు అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ యూ కెన్ కీప్ ట్రైయింగ్ అండ్ మీ అఫోర్డబిలిటీ బట్టి, మీ డాక్టర్ గైడెన్స్ బట్టి కొంచెం టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. అండ్ ఎవ్రీ అటెంప్ట్లో సక్సెస్ రేట్ కీప్స్ ఇంక్రీజింగ్. సో కమింగ్ టు ద లాస్ట్ బిఫోర్ ఎండింగ్ దిస్, మనం చేసే క్యాంప్కే ఎందుకు రావాలి జనాలు? మనం చేసే క్యాంప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ వన్ ప్లేస్లో అయిపోతుంది. ఒకే దగ్గర మీకు స్కానింగ్, ఇన్వెస్టిగేషన్స్, ఎవ్రీథింగ్ అయిపోతుంది. అండ్ చాలామందికి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది క్లారిటీ ఉండదు. మాకు కన్సీవ్ అవ్వట్లేదు, మాకు ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు, కానీ అసలు ప్రాబ్లం ఎవరిలో ఉంది అన్నది అవ్వదు. సో మీరు ఒక్కసారి క్యాంప్కి రావడం వల్ల మీకు ఒక గైడెన్స్ దొరుకుతుంది, ప్రాబ్లం ఎవరిది అన్నది తెలుస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నది మీకు ఐడియా వస్తుంది. అండ్ ఒకేసారి మీరు మీ పేరెంట్స్ని, ఇప్పుడు మీకు ముందే డేట్ ఇదంతా ఐడియా ఉంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళని కూడా మనం ఒకేసారి కౌన్సిల్ చేస్తాం కాబట్టి మీకు మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఇక్కడ ఆల్రెడీ మనం క్యాంప్లో లెసర్ ప్రైజెస్లో చేస్తుంటాం కాబట్టి పేషెంట్గా ఫైనాన్షియల్ బర్డన్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి, అండ్ అందులోనే ఇది సండే రోజు ఉంది కాబట్టి డెఫినెట్లీ క్యాంప్కి రావడం వల్ల చాలామందికి టైం ఫ్యాక్టర్ కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా హెల్ప్ అవుద్ది, అండ్ ఏం చేయాలి నెక్స్ట్ అన్నది కూడా ఐడియా వస్తుంది. ఆర్వీఆర్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ఫర్టిలిటీ క్యాంప్ August 23 సండే రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు. ఈ క్యాంప్లో మీకు సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో మీకు అన్ని ఫెసిలిటీస్ ఒకటే దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.